ప్రధాని మోదీ హయాంలో ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వడం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా గ్రామానికి ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ వచ్చినప్పుడు 2300 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే ఈ రోజు 5000 కిలోమీటర్లకు పైగా నూతన జాతీయ రహదారులు అనుసంధానం చేయబడిందని అన్నారు. 82,000 కోట్లతో రైల్వేల అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. ఏ విషయంలో కాంగ్రెస్ చర్చకు వస్తుందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా గ్రామాలకు ఇవ్వలే. అది మనిరేగా నిధులు కావచ్చు, 14th 15 ప్లానింగ్ కమిషన్ నిధులు కావచ్చు, మెరుగ్గా ఇస్తున్నాం. జాతీయ రహదారులు మీరు చూడండి, ఇక్కడ నుంచి మీరు నిర్మల్కి వెళ్ళే రోడ్డు చూడండి, హైదరాబాద్ రోడ్డు చూడండి, ఈ రోడ్డు దిగి రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు చూడండి ఒక్కసారి. ఇంతకంటే వేరే అవసరం లేదు పోలిక చూడడానికి. ఇక్కడ నుంచి నిర్మల్కి వెళ్ళే రోడ్డు, హైదరాబాద్కి వెళ్ళే రోడ్డు చూడండి, రోడ్డు దిగి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో రోడ్డు చూడండి. 33 జిల్లాలు ఉంటే తెలంగాణలో 32 జిల్లాలతో కొత్తగా వచ్చినటువంటి జిల్లాలను కూడా తక్కువ సమయంలో అనుసంధానం చేసినటువంటి చరిత్ర. తెలంగాణ వచ్చినప్పుడు 2300 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే ఈరోజు 5000కు పైగా కిలోమీటర్లు నూతన జాతీయ రహదారులు అనుసంధానం చేయడం. రైల్వే లైన్ అని కూడా ఎలక్ట్రిఫికేషన్ తెలంగాణలో. రామగుండంలో ఎరువుల పరిశ్రమకు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఆయన ప్రభుత్వ హయాంలోనే కట్టాము. ఈరోజు ఉత్పత్తి ప్రారంభించాము. నరేంద్ర మోడీ గారు వచ్చే కట్టిన పరిశ్రమను డెడికేట్ చేసిపోయాడు తెలంగాణ రైతులు. ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేశారు. ఈరోజు ఉత్పత్తి జరుగుతోంది. 600 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది ఎన్టీపీసీ. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేశారు. వచ్చే సంవత్సరం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. 1,000 కోట్ల రూపాయలతోటి అన్ని 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నాం. 82,000 కోట్ల రూపాయలతోటి రైల్వే నెట్వర్క్ అభివృద్ధి జరుగుతోంది. మరొక 60,000 కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారుల పని జరుగుతుంది. ఇప్పటివరకు 1,30,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆయన ఏమొస్తాడు, ఏ విషయంలో చర్చకు వస్తాడని అడుగుతున్నాను. ఏ ఒక్క పనిలో కానీ గ్రామ పంచాయతీ